ఎక్కడైనా రెండు కుటుంబాల మధ్యనో, రెండు రాజకీయ పార్టీల మధ్యనో, రెండు గ్రామాల మధ్యనో తగాదాలు కొట్లాటలు చూసాం అధ్యక్ష. కానీ భగవంతునితో కూడా కొట్లాడినటువంటి పరిస్థితి 2019-24 మధ్యలో చూడడం జరిగింది అధ్యక్ష. గత 5 సంవత్సరాల కాలంలో లోపల గర్భగుడిలో స్వామివారికి అమ్మవారికి పూజ చేయాలంటే బయట ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం ఉండేది అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి జీవోల రూపకంగా ప్రతి ఆలయంలో ఆగమ పండితుల యొక్క ఆలోచన ప్రకారమే, వాళ్ళ యొక్క సిద్ధాంతం ప్రకారమే, ఆగమ పాండిత్యం ప్రకారమే, వేద సంస్కృతుల యొక్క ప్రభావం ప్రకారమే వేదం పూర్తిగా అక్కడ ఆ పండితుల యొక్క ఆలోచనతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలి తప్ప వేరొక రకంగా చేయకూడదని ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. ఏదైతే దేవాదాయ శాఖకి సంబంధించి అనేక అంశాల ఒక ప్రణాళికని ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో వెళ్ళామో ఆ ప్రణాళికని 98% పూర్తి చేసినటువంటి శాఖ దేవాదాయ శాఖని ఇవాళ గర్వంగా చెప్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. 5,000 ఆలయాలను నిర్మాణం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దేవాదాయ శాఖ ఇప్పటికే అనేక ఆలయాలను మంజూరు చేశాం. 750 కోట్ల రూపాయలతో ఈ యొక్క నిర్మాణాలు, కొత్త ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం అధ్యక్ష.